ప్రమాదాల అంచుల్లో నిలబడి దిక్కులు చూసేవాడికి మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టారనుకో, వాడు చుక్కలు చూపిస్తాడు. ఎందుకంటే వాడికి వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే ముందుకెళ్ళాలి, యుద్ధం చేయాలి. అట్లాంటి వాడిని అనవసరంగా కదిలిచ్చారనుకోండి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులతో పాటు తర్వాత ఇంకా దాన్ని మనం చెప్పడానికి కూడా ఉండదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో పడేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు, మన కూడా అందులోకి లాగేస్తారు. అట్లాంటి వాడికి సహాయపడాలి, లేకపోతే వదిలేసేయాలి. వాడిని ఇంకా రెచ్చగొట్టి వాడికి లేనిపోని సమస్యలు యాడ్ చేసామనుకోండి, మనకి సమస్య కూర్చుంటాడు. అది వాడి పోరాటం, వాడిని పోరాడినవాడిని అందులో వేలు పెట్టి మనం అనవసరంగా ఇబ్బంది పడకూడదు. సహాయం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. సహాయం చేయలేనప్పుడు మౌనంగా ఉంటాయి. ఏదైనా మంచి సలహా చెప్పచ్చు, అంతకు మించి వాడిని మరింత సమస్యల్లో పడేయకూడదు.